స్వామి అంటే అర్థం ఏమిటి అంటే, స్వామి అంటే సర్వము అని అర్థం. సర్వం అని అంటే నా తల్లి నీవే, నా తండ్రి నీవే, నా గురువు నువ్వే, నా బంధువు నువ్వే, నా మిత్రుడు నువ్వే, ఆఖరికి నా తప్పులు సవరించేటువంటి యొక్క నా అభిలాషివి శ్రేయోభిలాషి కూడా నువ్వే అని చెప్పే పదాన్ని ఒకటిగా చెప్పడమే స్వామి. ఇక సంస్కృతంలో స్వామి అంటే ఏంటో తెలుసా? యజ్ఞాలు చేసినప్పుడు మీరు గమనిస్తారు, స్వాహ స్వాహ అంటే స్వ అంటే సమర్పించడం, హ అంటే ఇది, అంటే ఈ చేతితో నెయ్యేసినప్పుడు ఇది నీకు సమర్పిస్తున్నాను అని. స్వామి అంటున్నాం. స్వ అంటే సమర్పిస్తున్నాను, దేన్ని, మీ, నన్ను. అంటే స్వామి నువ్వే నా తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ ప్రపంచంలో అన్ని బంధాల కంటే గొప్ప బంధం కాబట్టి నా తనువుని, నా ప్రాణాన్ని, నా మానాన్ని, నా సర్వాన్ని నీకు అర్పించనని చెప్పి పిలిపేదైతుంది అదే స్వామి.